స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటింది. బానిస వ్యవస్థ పోయిందని మనం అనుకుంటున్నాం. కానీ నిజంగా పోయిందా? ఖచ్చితంగా కాదు. ఓసారి గవర్నమెంట్ ఆఫీసుల వైపు చూడండి. లక్షలాది మంది ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ పేరుతో పనిచేస్తున్నారు. వీళ్ళు చేసే పని మాత్రం ప్రభుత్వానికి, ఆదేశాలు ఇచ్చేది ప్రభుత్వ అధికారులు, కానీ జీతం ఇచ్చేది మాత్రం ఒక ప్రైవేట్ ఏజెన్సీ. ఇక్కడే దోపిడీ మొదలవుతుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఉద్యోగ భద్రత లేదు, పెన్షన్ లేదు, ప్రమోషన్ లేదు, ఇంక్రిమెంట్ లేదు, సర్వీస్ రూల్స్ లేవు. ఎప్పుడు తొలగిస్తారో తెలియదు. ఒక ఫైల్ పై సంతకం చేస్తే ఉద్యోగం పోయే పరిస్థితి. అలాంటప్పుడు ఇది ఉద్యోగమా లేక ఆధునిక బానిస వ్యవస్థ? ప్రభుత్వం ఒక ఉద్యోగి కోసం ఏజెన్సీకి కొంత మొత్తం చెల్లిస్తుంది, కానీ చివరికి ఉద్యోగి చేతికి వచ్చే జీతం మాత్రం చాలా తక్కువ. మిగిలిన డబ్బు ఎక్కడికి వెళ్తోంది? ఈ ప్రశ్నను కార్మిక సంఘాలు సంవత్సరాలుగా లేవనెత్తుతున్నాయి. ఒక ఉద్యోగిపై ఏజెన్సీలు నెలకు సుమారు 200 వరకు సర్వీస్ ఛార్జీల పేరుతో తీసుకుంటున్నాయి. కార్మికుల ఈఎస్ఐ, పిఎఫ్ నిధులను కూడా కాజేస్తున్నాయి. చీటికి మాటికి కార్మికులను తొలగిస్తున్నాయి. కార్మికులను నియమించుకునే సమయంలోనే వేల రూపాయలు వసూలు చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4800 అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు పనిచేస్తుంటే వాటిలో 4300 ఏజెన్సీలు కార్మికులను నిట్ట నిలువుగా దోపిడీ చేస్తున్నట్టు ప్రభుత్వ విచారణలోనే తేలింది. ఈ ఏజెన్సీల వెనకాల రాజకీయ నాయకులు, కొందరు ఉన్నతాధికారులు ఉన్నందువల్లే ఈ దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ఒకే కార్యాలయంలో పక్కపక్కనే కూర్చొని ఒకే పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగి హోదా, మరొకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి హోదా. ఒకరికి 60,000 జీతం, మరొకరికి 15 నుంచి 20,000 జీతం. పని ఒకటే, కానీ జీతం మాత్రం 3 రెట్లు తేడా. ఇదెక్కడి న్యాయం? 2022లో ప్రభుత్వం రెగ్యులరైజేషన్ ప్రకటించింది. 40,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు కేవలం 787 మందికి మాత్రమే ఉత్తర్వులు ఇచ్చారు. మిగిలిన వేలాది మంది ఇంకా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే కొనసాగుతున్నారు. మరి ఈ వ్యవస్థ వల్ల లాభపడేది ఎవరు? కాంట్రాక్ట్ ఉద్యోగి కాదు, ప్రజలు కాదు, కేవలం ప్రైవేట్ ఏజెన్సీలు, వాటి వెనుకున్న రాజకీయ నాయకులు, కొంతమంది అధికారులు మాత్రమే ఈ వ్యవస్థ కొనసాగడం వల్ల ప్రయోజనం పొందుతున్నారు. అందుకే ఈ విధానంపై ఎన్ని విమర్శలు వచ్చినా రద్దు కావడం లేదు. ఈ స్థాయిలో దోపిడీ జరుగుతున్న అవుట్ సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రైవేట్ ఏజెన్సీలను తొలగించాలని, ప్రభుత్వమే నేరుగా నియామకాలు చేపట్టాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని, కనీస వేతన చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వ కార్యాలయాలే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా, మధ్యవర్తుల ద్వారా ఉద్యోగులను దోచుకునే పరిస్థితి కొనసాగితే అది కేవలం కార్మికుల సమస్య కాదు, అది ప్రజాస్వామ్యానికి సంబంధించిన ప్రశ్న. ఉద్యోగం పేరుతో దోపిడీ కొనసాగాలా లేక ఉద్యోగులకు గౌరవప్రదమైన జీవితం కల్పించాలా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం మాత్రమే కాదు, సమాజం కూడా.